వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో తెలుగులో చాలా మందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ గారు టైం, ఆ టైం అంటే ఆ టైం ఆయన అది పెద్ద గ్రేట్. కాశ్మీర్లో కూడా శృంగార రాముడు షూటింగ్ అప్పుడు 7 o'clock అంతా రెడీ అయ్యేవారు కాశ్మీర్లో. ఆ లొకేషన్లో ఆ చలికి 4 o'clock అంతా లేచి అది ఎక్సర్సైజ్ చేసి మేకప్ అంతా వేసుకొని 7 o'clock శ్రీనగర్ లొకేషన్. అప్పుడు అందరూ ఆ లైట్, వాళ్ళందరూ లైట్ మెన్, ఇంకా వాళ్ళంతా పడుకోవడానికి ఎలాగో 11 o'clock అయిపోతుందిలేండి. మార్నింగ్ లేచి ఆ చలిలో అంటే మనం వచ్చి చెప్పారు. నేను డైరెక్టర్ కే శంకర్ అంటే చెప్పాను, ఏమండి అందరు కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు, చాలా కష్టంగా ఉందని. 9 o'clock కాల్ షీట్ పెట్టండి, 7 o'clock వద్దు అని మీరే చెప్పండి అమ్మా అన్నారు శంకర్ గారు. అప్పుడు రామారావు గారు ఏమండి ఏమండి లత గారు చెప్పండి సార్ ఒక చిన్న ఇది ఏంటి, మార్నింగ్ 7 o'clock మీకు ఓకే, మీలాగా అందరూ ఉండలేరు కదండి, కొంచెం 9 o'clock పెడితే బాగుంది. ఓకే ఎందుకు చెప్పలేదు, ఓకే ఫ్రమ్ టుమారో 9 o'clock ఓకే అన్నారు. సో అదే అన్నగారు ఎలా ఉన్నారు, ఎంజిఆర్ గారిని అన్నగారనే పిలుస్తారు. అన్నగారు పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు కదా, ఏంటి ఎలా ఉంది, అప్పుడు ఆయన ఇంకా పాలిటిక్స్ రాదు, బాగుందండి చాలా బాగుంది అదే అని బాగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారు. తర్వాత మేము కర్నూలు ఒక టెంపుల్ కట్టాము, సుంకలమ్మ టెంపుల్ కర్నూలు పక్కన. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒకరోజు చెప్పారు, మీరు కట్టారు కదా, మీరు వచ్చి దీంట్లో ఆయన సీఎం అయిన తర్వాత మీరు వచ్చి అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేగా నిలబడండి అన్నారు. నాగలాపురం లేదండి అంటే లేదండి ఎంజిఆర్ గారే పిలిచారు, నేను వెళ్ళలేదు. సో ఫుడ్ మంచి ఫుడ్ తింటారు కదా ఆయన, మంచి ఫుడ్. సో చుట్టూ అందరికి బాగా వడ్డించటం పెట్టడం, ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకి నచ్చితే ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా మర్యాదగా, చాలా ఇదిగా చేసేవారు. సో యాక్టింగ్ లో ఉంటుందా, ఎలా ఉంటుందమ్మా సపోర్ట్? అంటే యాక్టింగ్ కరెక్ట్ అండి, ఆ క్యారెక్టర్ అనే మరి కృష్ణుడు అంటే కృష్ణుడే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కృష్ణుడు వేషం చూస్తే కృష్ణుడు లాగే ఉంటారు కదా, అది ఆ క్యారెక్టర్ అది చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాగేశ్వరరావు గారు వేరే స్టైల్, ఒక్కొక్కరి స్టైల్ వేరే వేరే ఉంటుంది కదండి. నాగేశ్వరరావు గారు జోక్ చేస్తూ అది చేస్తూ ఉంటారు, ఈయన కొంచెం సీరియస్ మనిషి ఎన్టీఆర్ గారు. ఓకే. నాగేశ్వరరావు గారు కొంచెం జోక్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఉంటారు. ఇద్దరితో కంపేర్ చేస్తే నాగేశ్వరరావు గారితో కంఫర్ట్ ఉంటది, కొంచెం ఫ్రీగా ఏ జోక్స్ అయినా వేయొచ్చు ఆయన మీద. నాగేశ్వరరావు గారి మీద అయితే ఆయన వేస్తారు. అదే ఆయన రియల్ లైఫ్ లో కూడా అంతే ఉంటారు ఆయన. అవును. ఒకరోజు నేను ఏదో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను, అప్పుడు ఆయన తెలుసుకుని వచ్చాను, నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నానని. వచ్చి నన్ను చూసి ఏంటి వచ్చి నన్ను చూడలేదా, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చామన్నారు. షూటింగ్ దానికి వెళ్ళాను. అప్పుడు మాట్లాడారు, మట్టి మనిషిని ఒక సీరియల్ చేశారు నాతో. అవును. ఆ సీరియల్ వచ్చి అప్పుడు నాకు కొంచెం అలవాటు అయిపోయింది ప్రాంప్టింగ్. ఆయన చూసుకుంటానే నా డైలాగ్, ఏంటి లత చూసుకో నీకేంటి ప్రాంప్టింగ్ లేదండి ఇప్పుడు ప్రాంప్టింగ్ ఒక 4 ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ప్రాంప్ట్ చేస్తే మనం చెప్పేస్తాం, వాళ్ళు చెప్పాలి కదా, ఆ ప్రాంప్ట్ చెప్తేనే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. అవునవును. ఒక 2 రోజులు చూసారు నాగేశ్వరరావు గారు, ఆయన చెప్పి చూస్తే ఆవిడ ప్రాంప్టింగ్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకొక. సరే నన్ను చూసారు, ఓకే ప్రాంప్టింగ్. సూపర్ డూపర్ హిట్ అమ్మా సీరియల్ మట్టి మనిషి ఆ రోజుల్లో. సో బాగా పిల్లలం మేము. ఆ వచ్చే టైటిలే డిఫరెంట్ వస్తుంది. శోభన్ బాబు గారు అంటే ఏమని చెప్తారు? శోభన్ బాబు గారు చాలా సాఫ్ట్, చాలా స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చాలా సాఫ్ట్, వెరీ నైస్. కృష్ణ గారు, శోభన్ అందరితో చేశాను, కృష్ణరాజు గారు అందరితో చేశానండి. అడ్వైజ్లు ఇస్తుంటారా, ఇక్కడ ల్యాండ్స్ కొని అక్కడ ల్యాండ్స్ కొని ఇన్వెస్ట్ చేసి? నాకదంతా ఏం చేయలేదు, ఆల్రెడీ మనం ఫుల్ అదే నాకదంతా ఉన్న ఫ్యామిలీ, నాకదంతా అడ్వైజ్ చేయలేదు. సో చాలా సాఫ్ట్ అండ్ స్ట్రిక్ట్, అంటే ఆయన పని కరెక్ట్ గా చేసుకోండి ఆయన మీద ఉంటారు. కృష్ణ గారు అంతే, ఆయనతో చాలా సినిమాలు చేశాను. విజయనమ్ల గారు వచ్చేది, అవుట్డోర్ అయితే మేము వెళ్ళేవాళ్ళం, కాశ్మీర్ అంతా వెళ్ళాము. అప్పుడు ఆవిడ నాతో బాగా ఫ్రెండ్లీగా ఉండేది, ఆవిడ డైరెక్షన్ లో కూడా చేశాను. సో అందరితో బాగుంటానండి. పెద్దగా బేషిజాలు ఏముండవు, అడ్జస్టబుల్ గా ఉంటారు అందరితో. అంతే. సో అని చూపించుకోవటం, పెద్ద హీరోయిన్ తమిళనాడులో. బట్ తమిళ్లో చేసిన హీరోయిన్స్ కి, తమిళియన్స్ కి వాల్యూ ఎలా ఉండేది అప్పుడు అక్కడ చేసినప్పుడు?
ఎక్కడ చేసినప్పుడు మన తెలుగు హీరోస్ తో? నాకు బాగానే ఉండేదండి. నాకు బాగానే ఉండేది, బాగా మంచి రెస్పెక్ట్. నేను మా మదర్ సైడ్ తెలుగు, ఫాదర్ తమిళ్, సో నాకు అంత బాగా రెస్పెక్ట్. అమ్మ పక్క తెలుగు కదా? పక్కా తెలుగు, కానీ ఇక్కడ చెన్నైలోనే చదువుకున్నారు అమ్మ కూడా, కాన్వెంట్ లో. ఓకే. సో మదర్ సైడ్ తెలుగు, ఫాదర్ తమిళ్, రెండు మిక్స్ నేను అంతే. సో లవ్ మ్యారేజ్ అమ్మది? కర్నూలు అమ్మది కదా? మా అమ్మ అమ్మది కర్నూలు. సో అట్లానే తెలుగు నేర్చుకున్నారు మీరు? అవును, చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడి బ్రదర్ కి రాదు కదా పెద్దగా? అంత రాదు. సో బ్రదర్ కి అంత రాదు తెలుగు. అంత రాదు తెలుగు. సో నాన్న చిన్నప్పుడు చనిపోయారు కదా? అవునండి, నాకు 12 years 13 years ఉంది. కానీ ఆ టైంలో ఫ్యామిలీని లీడ్ తీసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన పర్సన్, సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే, లేకపోతే మీకు అండగా నిలబడిన పర్సన్ అంటే ఎవరని చెప్పారు? ఎంజీఆర్. డెఫినెట్ గా అసలు ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు. మా అమ్మ, నేను సెటిల్ అయిపోయి సింగపూర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అప్పుడు అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు అపోలోకి వచ్చారు. నేను అనుకున్న 86 ఇది, ఆయనకి 84లో ఒంట్లో బాగాలేదని అమెరికా అంతా వెళ్ళి వచ్చారు. ఆయనకి మళ్ళీ ఒంట్లో బాగాలేదు అనుకున్నాను. అప్పుడు నేరుగా ఎక్కడంటే ఆయన అసిస్టెంట్ ఇద్దరు ఉన్నారు పోలీస్, నేరుగా అమ్మ రూమ్కే వచ్చారు. అప్పుడు పిసి రెడ్డి గారు అపోలో ఉన్న అమ్మ పిలిచి, ఎక్కడైనా తీసుకెళ్ళండి, అన్ని ఖర్చులు నాదే, నాకు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అంత ఇచ్చింది, అది నా డ్యూటీ, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అని అమ్మాయి చనిపోయారు అనుకోండి, అది చెప్పాలి కదా, అది గ్రేట్. సీఎం అయ్యారు అప్పటికి? ఆయన సీఎం అప్పుడు. ఓకే. ఆయన తెలుసుకున్నారు అమ్మకి హెల్త్ బాగాలేదు? ఎలాగో తెలుసుకుని, ఎందుకు చెప్పలేదు నాకు అన్నారు. లేదండి, మీకే ఒంట్లో బాగాలేదు మరి. నో